అస్సలాముఅలైకుం నమస్తే సత్ శ్రీ అకాల్ గాయ్స్. ఈరోజు తెలుగులో వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ ఇక్కడికి వచ్చాను సలాకా షాప్ దగ్గరికి. మళ్ళీ ఈరోజు లోడ్ చేసుకున్న సలాకా దేవునిపల్లి వెళ్తున్నాను. అయితే బండిలో అయితే లోడ్ చేసుకోవడం జరిగింది సలాకా. ఇలా ఉంటుంది మా ఇండియాలో పని. ఇదే పని చేస్తున్నాము. ఎందుకంటే మా ఇండియాలో పని చేసేవాడికి కొరవైతే లేదు, పని చాలా ఉంది. ఇక పని చేయని వాడికి ఏంటంటే 12 వంకలు ఉంటాయి. అయితే దేవునిపల్లి కిరాయికి వెళ్తున్నాను ఈరోజు సలాక్ వేసుకొని. మళ్ళీ ట్రాఫిక్ ఏంటంటే ఇక కొంతమంది ఏమంటారంటే ఇండియాలో పని కష్టం ఉంటుంది, హార్డ్ ఉంటుంది. సౌదీలో అయితే ఈజీగా ఉంటుంది, సౌదీలో ఎంతైనా. కానీ ఫ్యామిలీకి దూరం పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళి పని చేయాలి అక్కడ. కానీ ఇక్కడ పని చేసేవాడికి పని కూడా చాలా ఉంటుంది. మన ఇండియాలో ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి మనం పని చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది వరి పొలాల మధ్య. చూడండి పంట పొలాలు మాషాల్లా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. రైతన్నలకు సెల్యూట్. ఎందుకంటే రైతులు కూడా బాగా కష్టపడతారు. ఎందుకంటే రైతన్నలు కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసి పంట పండిస్తారు. అప్పుడే కానీ మనం ఎవరమైనా ఏ పనైనా చేసే వాళ్ళం రైతన్నలతోటే మనం తిండి తినగలుగుతాము, సుఖంగా బతకగలుగుతాము. ఎట్లయినా తగ్గుతాయి వీళ్ళు పండిస్తేనే. అయితే రైతన్నల కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి, మమ్మల్ని ఎక్కువ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా అనిపించింది మీకు ఈరోజు ట్రాఫిక్, ఈరోజు వీడియో. మళ్ళీ రైతన్నల కోసం దీవించండి. కొంచెం వీళ్ళ పంట పొలాల్లో లాభం ఎక్కువ రావాలి, వీళ్ళకు నష్టం ఉండకూడదు. మరి వీళ్ళ వడ్లకు కూడా రేటు మంచిగా ఉండాలని మేము కోరుతున్నాము. మీరు కూడా కోరండి, ఎక్కువ దేవుణ్ణి ప్రార్థించండి. మేము కూడా మా అల్లని ఎక్కువ ప్రార్థిస్తాం మీకోసం. అయితే కొంచెం తెలుగులో మాట్లాడడం కష్టం అవుతుంది, ఎందుకంటే 10-12 సంవత్సరాల నుంచి బయట ఉన్నాం కాబట్టి కొంచెం రఫ్ తగ్గిపోయింది. तो बोलना यही था. तो गाइस माशाल्लाह तबारक अल्लाह देख सकते हैं इतने अच्छे खेत है. ये हमारे इंडिया के अंदर काम भी माशाल्लाह अच्छा ही चल रहा है अल्हम्दुलिल्लाह. थोड़ी मेहनत ज़्यादा है लेकिन पैसा वहाँ भी मिलता है, यहाँ भी मिलता है काम करने वाले को. तो यही बोलना चाहते हैं हम. और इन हमारे किसान भाइयों के लिए ज़्यादा से ज़्यादा इनको सपोर्ट करें, किसान भाइयों को, और इनके रेट के लिए सपोर्ट करें. और अल्लाह इनको खैर व बरकत दे. ज़्यादा से ज़्यादा इनकी फसल का दाम अच्छा हो और ये आगे बढ़े. और क्योंकि वो अच्छे रहते हैं तब हम अच्छे रहते हैं. बस मेरा मानना ये. आप सब क्या बोलते हैं कमेंट ज़रूर करना. और आपका भाई मोइन को फॉलो करना ना भूलिए, कमेंट करना ना भूलिए. तो मिलते हैं फिर नेक्स्ट ब्लॉग में. आ गए देवनपल्ली के करीब. माशाल्लाह देखो पहाड़ी इलाका, मौसम भी बहुत खूबसूरत है. गाइस మా ఊరి పచ్చనైన పంట పొలాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఎంత లొకేషన్ కూడా సూపర్. రైతన్నలకు ఒక సెల్యూట్. అందుకే మా ఇండియా అన్ని దేశాల కంటే గొప్పదంటారు.